గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు కాబట్టి నగేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదో చెప్పండి. ఏదైతే మన తిరుపతి గారు చెప్పారు, ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆచరణలో మాత్రం శూన్యం ఉన్నది. ఏదైతే ఇంతకుముందు వేరే దేశాలలో 30% ఎడ్యుకేషన్కు బడ్జెట్ ఉంది, కానీ మనకు సంబంధించిన గతంలో 12% ఉన్న బడ్జెట్ను కేవలం 7.5% వరకు తగ్గించారని చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఏదైతే మాట వాగ్దానాలు, ఏదైతే చర్చలు, ఏదైతే ఉపదేశాలు ఏదైతే చేస్తున్నారో దానికి కార్యాచరణ రూపకల్పన శూన్యం ఉన్నదన్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై ఓయూ జాగ్గా మీరేమంటారండి నగేష్ గారు? సరే, ఇప్పుడు ఈ 4 టీవీ ఛానల్ కి కృతజ్ఞతలు. ముందుగా ఇందులో ఉన్న పెద్దవాళ్ళు, నాకంటే చాలా పెద్దవాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు. నేను ఒక విషయం ఏంటంటే, ప్రభుత్వం అంటే ఎవరు సార్? ప్రభుత్వం అంటే ఎవరు? మనమే కదా. ప్రభుత్వాన్ని ఎన్నుకునేది మనమే, నాయకులను ఎన్నుకునేది మనమే. మొన్న ఎలక్షన్ లో ప్రభుత్వం అంటేనే విద్య అంటేనే వ్యాపారం అయిపోయింది సార్. ఇవాళ విద్య వేరు, వ్యాపారం వేరు కాలే. విద్యను కొనుక్కుంటున్నారు, విద్యను అమ్ముతున్నారు. ఒక దగ్గర అమ్ముకుంటున్నారు, ఒక దగ్గర కొనుక్కుంటున్నారు. ఆ మార్పు వచ్చిన రోజు ఖచ్చితంగా విద్యా వ్యవస్థ మారుతుంది. ఇవాళ కొఠారి కమిషన్ ఏదైతే ఒక 50 మంది పిల్లలక, 60 మంది పిల్లలక, 20 మంది పిల్లలక ఒక టీచర్ ఉండాలి. ఇవాళ ఎంతమంది ఉన్నారు సార్ ఒక టీచర్ కి? ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, అంటే ఇవాళ కొఠారి కమిషన్ అయినా ఇక్కడ గతంలో ఎంఈఓ గారు చెప్పారు, రాజకీయం జోక్యం చేసుకోవాలి అని. రిటైర్ ఎంఈఓ గారు చెప్పారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సార్, రాజకీయ ప్రతినిధులను ఎన్నుకుంది ఎవరు? నేను అంటా ఉన్నా, మొత్తం ఒకే వారంలో మొత్తం స్కూల్లో ఉన్న హెచ్ఎంస్ నుంచి టీచర్స్ వరకు ఒకసారి బైకట్ చేయండి. మీరు కరెక్ట్ అయిన పర్సంటేజ్ బడ్జెట్ ఇస్తేనే మేము పిల్లలకు చదువు చెప్తాం. మీ ఉద్యోగాలు అయితే పోవు కదా, ఎవరి ఉద్యోగాలు అయితే ఎవరికి పోవు కదా. టీచర్లకి, పేరెంట్స్ కి, ప్రజాప్రతినిధులకు కమ్యూనికేషన్ లేకపోవడం వల్లనే విద్యా వ్యవస్థ ఇట్లా దారుణం అయిపోయింది. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్న వాళ్ళు టీచర్ పిల్లలు లేరా? రాజకీయ నాయకులు పిల్లలు లేరా? మధ్యతరగతి ఉన్నారు. ఇవాళ వ్యవస్థ మారాలంటే ఫస్ట్ మనమే మారాలి. ఇవాళ ముఖ్యమంత్రి తప్పు చేస్తే ముఖ్యమంత్రిని దించేద్దాం. ఇవాళ ఎమ్మెల్సీలో ఏం జరిగింది సార్? టీచర్లు రాజకీయాలు చేస్తా ఉన్నారు. రాజకీయాలు వేరు, విద్యా వ్యవస్థ వేరు, ప్రజాప్రతినిధులు వేరు, ఉపాధ్యాయులు వేరే అనే కోణం ఎప్పుడైతే వస్తుందో ఈ దేశంలో విద్య కరెక్ట్ గా ఉంటది. మీరంటే విద్యార్థి పిల్లలు, ఉపాధ్యాయులు భయం లేకనే ప్రభుత్వాలు అట్లా చేస్తున్నాయా? లేకుంటే ప్రభుత్వాలు ఇవాళ ఎంఈఓ గారికి ఒక లెటర్ ఇస్తే ఓ స్కూల్ బంద్ చేయ పర్మిషన్ లేదంటే ఎంఈఓ గారులకు పవర్ లేదు సార్. ఆ పవర్ ఎంఈఓ గారులకు రావాలి. ఆ పవర్ వచ్చినప్పుడు చేంజ్ అవుతుంది. ఇవాళ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు ఉండొచ్చు. ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు ఒకే రోజు, పిల్లలు ఉంటేనే జీతాలు సార్. పిల్లలు స్కూళ్ళకి వెళ్ళి టీచర్లు చెప్తేనే ఇవాళ దాదాపుగా గవర్నమెంట్ ఇస్తున్నా అని చెప్పింది 10,000 ఉపాధ్యాయులకు ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పింది. ఎవరు తప్పు మరి? గత ప్రభుత్వం ఏం చేసి ఇవాళ 36,000 మంది బదిలీలు చేసినామని చెప్పింది. ఇవాళ ఇప్పటికి స్కిల్ యూనివర్సిటీ పెట్టిన అనేది 26,100,000 మంది పాఠశాలలు ఇప్పుడు ఉన్నాయి. ఈడ 26,100 పాఠశాలలు ఉన్నాయి. ఒక్కొక్క విద్యార్థికి గవర్నమెంట్ ఏమని చెప్తా ఉంది, 1,08,000 రూపాయలు మేము పే చేస్తా ఉన్నాం పాఠశాలలో ఉన్న పిల్లలకి. ఇవాళ రెసిడెన్షియల్ గురుకుల పిల్లలకి ఇవాళ 88,000 మంది. ఈ గురుకులాలు, రెసిడెన్షియల్ ఎందుకు వచ్చినాయి సార్? ఆనాడు ఎర్రనాయుడు గారు, ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ పిల్లలు అప్పటి నుంచి అణచివేత జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి, కేసీఆర్ అని చెప్పట్లేదు సార్ నేను. అప్పటి నుంచి గురుకుల పిల్లలు, అప్పుడు మహేంద్ర స్కూల్స్ ఉండే, మహేంద్ర స్కూల్స్ లలో ఈ డెవలప్ అయిన పిల్లలు వెళ్తారు, పేద విద్యార్థులు వెళ్తారు. వీళ్ళను కట్టడి చేయనికే గురుకుల పాఠశాల పెట్టిరు. గురుకుల పాఠశాల పిల్లల్లో కొంత క్యాస్ట్ ఉంటుంది సార్, అందరు ఉంటారు. అలా ఎస్సీలు, బీసీలే ఎక్కువ ఉంటారు మెజార్టీగా. మిగతా ఏదైతే అగ్రకులాలు అనే వాళ్ళు ఎందుకు ఉండరు? ఇవాళ ఏమైందంటే ఎంఈఓలకు పర్మిషన్, ఎంఈఓలకు అథారిటీ పవర్ లేదు, హెచ్ఎంలకు లేదు. ఇవాళ పిల్లల్ని కొడితే పేరెంట్స్ వాళ్ళ టీచర్లను కొడతా ఉన్నారు. అంటే ఎంత దుస్థితికి వెళ్ళిందంటే గవర్నమెంట్ ను దించేది మనమే, ఎక్కించేది మనమే. ఎక్కిస్తప్పుడు, దించేటప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక్కసారి మనం మనసాక్షి మీద ఓటేసుకొని ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మన టీచర్ ఎమ్మెల్సీలు మరి టూ మచ్ అయిపోయినాయి సార్. ఎందుకంటే టీచర్లు మారాలి, టీచర్ వ్యవస్థ మారాలి, టీచర్ల ఉపాధ్యాయ సంఘాలు మారాలి, అవసరమైతే గల్లా బట్టి గుంజేటట్టు ఉండాలి. అప్పుడు విద్యార్థి నాయకులుగా మేము కూడా సిద్ధంగా ఉంటాం. ఇవాళ ఒక్కొక్క టీచర్ని అవమానిస్తా ఉన్నారు. ఇవాళ కొడితే బ్లేలతో కోస్తా ఉన్నారు, బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఉన్న ఈ ఒక టీచర్ క్యాండిల్ లా కరుగుతూ జీవితాన్ని వెలుగునిస్తారు సార్. వాళ్ళ పిల్లల్ని వదిలేసి
టీచర్ జీవితం చాలా గొప్పనైనది. ఆ గొప్ప జీవితం మరి టీచర్లకు అర్థమైతే లేదా, ప్రజాప్రతినిధులకు అర్థమైతే లేదా, లేకుంటే ప్రజలకు అర్థమైతే లేదా? ఇలా ప్రైవేట్ వ్యవస్థల మల్లారెడ్డి, పల్లెరేశ్వర రెడ్డి లాంటి అసెంబ్లీకి వచ్చినట్టు ఎవరి ప్రమేయం? మరి టీచర్లు వాళ్ళ పిల్లల పేరెంట్స్ కి ఎందుకు బోధిస్తలేరు? ఎందుకు రైట్, ఓకే. ఓట్ను చేంజింగ్ చేస్తలేరు? నాగేష్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. లెట్ us we move to the దేవదానం గారి దగ్గరికి వెళ్దాం. దేవదానం గారు, ఇప్పుడు చాలా నగేష్ చాలా ఒక విషయాలు ఏం చెప్పారంటే రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది. అనేక మంది ఎవరైతే